ఇప్పుడు బయట వాళ్ళు చేసేటువంటి ప్రచారాలు, క్రైస్తవేతరులు చేసేటువంటి ప్రచారాలు, ఇవి మనకి పరలోకములో అధిక ఫలమును తెచ్చిపెట్టేవి. మీకు పరలోకంలో అధిక ఫలం కావాలా? ఎంతమందికి కావాలి? పరలోకంలో అధిక ఫలం కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి. అట్లయితే మీకు అది కావాలంటే దేవుని నిమిత్తం మాటలు పడాలి, దేవుని నిమిత్తం తిట్లు తినాలి, దేవుని నిమిత్తం తన్నులు తినాలి. మనం కదిలించుకొని కాదు, మన పని మనం చేసుకుంటా పోతుంటే ఆటోమేటిక్గా సైతాను వాళ్ళని లేపుతాడు, ఆటోమేటిక్గా దాడులు చేస్తాడు. ఆ దాడుల్లో వ్యక్తిగతంగా అటాక్ చేయొచ్చు, లేదా మాటల యుద్ధం కూడా చేయొచ్చు.